మూడో భాగం నిన్నటి తర్వాత. శ్రీ రమణుని దివ్యత్వాన్ని అంగీకరించిన వారు కూడా శ్రీ రమణుని సమత్వాన్ని హర్షించకుండా ఉండలేరు. తమకు ఇతరుల నుండి ఏమాత్రం ప్రత్యేకత చూపినా ఎంత చిన్న విషయంలోనైనా సహించరు. అయినే నేనెప్పుడూ చివరిలో మొదటివాడిని, లాస్ట్లో ఫస్ట్ అనేవారు. శ్రీ రమణునకు తమిళం, ఆంధ్ర, తమిళ్, మలయాళం, సంస్కృత భాషల్లో పరిచయమే కాదు, గ్రంథాలు రాశారు. అవి నేనెవడను 1, 2 ఉన్నది 40, 3 ఉపదేశ సారము, 4 అరుణాచల స్తుతి పంచకం. అరుణాచల స్తుతి పంచకంలో అరుణాచలేశ్వరుని స్తుతులు మహోజ్వలమైన శ్రీ రమణుని కవితారమణీయతను కావ్య కంఠుడే అబ్బురిపోయాడు. అక్షర మణమాలలో నోబెల్ బహుమతి అయిన దివ్య కవిత్యం జాలువారుతోందని శ్రీచలం మురిసిపోయారు. ఈ పంచకంలో పరాభక్తి తాండవం ఆడుతోంది. ఇంతటి భక్తులు కదా, అయినప్పుడు జ్ఞానం ఎలా సాధ్యం అని ప్రశ్నించగా శ్రీ రమణుడే నేను నా తండ్రి ఒక్కడే అని అన్నారు. శ్రీ రమణులు చమత్కార ప్రియులు. గంభీరమైన తత్వ విషయాలను కూడా సున్నితమైన హాస్యంతో మేళవించి భక్తుల హృదయాలకు అత్తుకునేటట్లు బోధిస్తారు. శ్రీవారి పరిహాసం కత్తి మనకంటే వాడి అయింది. సూర్యకిరణంలో సప్త కాంతులు ఉన్నట్లు శ్రీ రమణుని వాక్యంలో అనేక అందాలు, అర్థాలు కనబడతాయి. చూడనేర్చిన వారికి ఇంతేకాక భగవాన్ ప్రతి విషయాన్ని వివిధ భంగిమలలో అభినయించి పాత్రోచితమైన స్వరంతో రక్తి కట్టిస్తారు. చూచిన వారివే కళ్ళు. శ్రీ రమణ దర్శనానికి దేశ దేశాల నుండి భక్తులు వస్తున్నారు. శ్రీ రమణుడు ఒక కులానికి, జాతికి, మతానికి చెందినవారు కాదు, సర్వాతీతులు, మతాతీతులు. అందుచేత విభిన్న మతస్థులు ఆయనను ఆశ్రయించారు. శ్రీ రమణ బోధ ఏ ప్రత్యేక దర్శనానికి దైత్య, అద్వైత్య, విశిష్టాద్వైతములకు చెందినట్టుది కాదు. శ్రీ రమణుడు స్వీయానుభవం నుండి బోధించారు. ఈ బోధ ఆకాశగంగ వలె స్వచ్ఛమైనది. శ్రీ రమణుడు ఏ ప్రత్యేక దర్శనాలు చెందినవారు కాదు. అన్ని సత్యాలు ఆయనకే చెందుతాయి. ఆయన సమన్వయమూర్తి. శ్రీ రమణుడు సాధ్యస్థితి కన్నా సాధనా ప్రాధాన్యత ఒత్తి చెప్పారు. శ్రీ రమణుని ముఖ్య బోధలివి. భగవంతునకు శరణాగతి చెందు, ఆయనే ముక్తిని అనుగ్రహిస్తాడు. లేదా నేనెవడను అంటూ లోచూపుతో నిరంతరము నేను యొక్క పుట్టుక స్థానాన్ని వెదకి ఆత్మను తెలుసుకో. ఈ 2 సాధనల తారతమ్యాలను, విశిష్టతలను శ్రీ రమణ భగవాన్ ఇలా వివరించారు. శరణాగతికి గొప్ప అర్హత కావాలి. ఒక తరగతి మనుషులున్నారు, భగవంతుడు ఉన్నాడు, ఆయనే జగత్పాలకుడు, ఆయనకు శరణాగతి చెందండి, ముక్తి అనుగ్రహిస్తాడని బోధిస్తే ఎట్టి సందేహము లేకుండా శరణాగతి చెందుతారు. వీరు ఉత్తమ శ్రేణికి చెందినవారు. 2వ తరగతి వారు ఉన్నారు. వారు ఈ నగ్న సత్యాన్ని గ్రహించలేక భగవంతుడు ఉన్నాడా, ఉన్నాడని మాకెట్లా తెలుసు, ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఇటు వారిని సంతృప్తిపరచడం అసాధ్యం. అందుకే వారి వంక సూటిగా చూసి ఈ అడిగేది ఎవరు అని ప్రశ్నిస్తారు. నేను నేను అని జవాబు. ఆ నేను ఎవరో తెలుసుకోండి అని అంటారు. దేవుడు లేడు అనవచ్చు, కానీ తాను లేనని అనలేడు కదా. నేను నిత్య ప్రత్యక్షం. నేనెవరు అంటూ నిరంతరం ప్రశ్నిస్తే నేనుకు మూలమైన ఆత్మలోనికి సులభంగా చేరుకోవచ్చు. పై వివరణను బట్టి శ్రీ రమణుని ముఖ్యమైన బోధ శరణాగతి. ఇది శ్రీ రమణుని మంత్రానికి శక్తి అని సులభంగా గ్రహించగలము. నేనెవడను అను విచారణ పద్ధతి అత్యంత హేతుబద్ధకమైనది అని శ్రీ రమణుడు స్పష్టపరుస్తున్నారు. నీ శరీరంలో ఎదురు రొమ్ము కుడివైపున ఆత్మస్థానమైన ఆధ్యాత్మిక హృదయం ఉంది. ఇది యోగశాస్త్రం పేర్కొను అనాహత చక్రం కాదు. ఈ హృదయం నుండి నేను అను ప్రథమ తలంపు లేక మిథ్యా నేను జీవుడు పుడుతోంది. దీనిని ఆశ్రయించి సమస్త తలంపులు అనుభవాలు కలుగుతున్నాయి. సాధకుడు ఏకాగ్రమైన బుద్ధితో లోచూపుతో నేనును పట్టుకొని నేను యొక్క పుట్టుక స్థానాన్ని అన్వేషించాలి. అప్పుడు ఈ మిథ్యా నేను తల్లక్రిందులుగా పడిపోయి ఆత్మస్వరూపంగా అనుభూతి అవుతుంది. ఇదే శ్రీ రమణుని విచారణ మార్గము. నా మార్గం ప్రత్యక్షమైంది అని శ్రీ రమణుడు కంఠోక్తిగా పలుకుతున్నాడు. ఈ మార్గం
ఆధునికులకు అత్యంత ఉపయుక్తం. సాంప్రదాయక విచారణా మార్గానికి శ్రీ రమణుని విచారణా మార్గానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆత్మకు గల అనుగ్రహ శక్తిని గుర్తించగలగటం చేతనే శ్రీ రమణ బోధనలో శరణాగతికి సముచిత స్థానం లభించింది. సాంప్రదాయకమైన అద్వైతంలో ఆత్మ నిర్గుణం కనుక శరణాగతికి స్థానం లేకుండా పోయింది. ఇక్కడ భక్తి సాక్షాత్ ముక్తిని ఇవ్వలేదు, కేవలం మనోశుద్ధికి సాధన మాత్రమే. సాంప్రదాయక విచారణ వర్ణాశ్రమ మతబద్ధమై కర్కశమైన పరిమితమైపోయింది. శ్రీ రమణుడు వర్ణ ఆశ్రమ మతబంధాలను ఛేదించి విచారణా మార్గాన్ని సరళపరిచి సామూహికపరిచారు. ఈ విశిష్టత వల్లనే పాశ్చాత్య ప్రపంచమంతా శ్రీ రమణుని ఆల్ట్రా మోడర్న్ మహర్షి, నవీన మహర్షి అని భక్తులు ముద్దుగా పిలుస్తున్నారు. ఋషి అంటే నూతన సత్యాలను కనుగొన్నవాడని అర్థము. శ్రీ రమణ మహర్షి బోధించిన నూతన సత్యాలివి. 1. ఆత్మ శరీరంలో ఎదురొమ్ముకు కుడివైపున ఉంది. ఇది యోగశాస్త్రానికి నూతన అధ్యాయము. 2. నేను అనేది మహామంత్రం, ఓంకారం కన్నా శక్తివంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం. ఇది మంత్రశాస్త్రానికి నూతన అధ్యాయము. 3. హృదయమే శక్తికి కేంద్రం. దీని నుండి సహస్రారానికి అమృతనాడి ఉంది. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. ఇది తెరుచుకుంటే మోక్షం. 4. ముక్తి అంటే వ్యక్తిత్వం నశించటం కాదు, శరీరపతమైన నేను నశించి పరిపూర్ణమైన నేనుగా రూపొందించటం. శ్రీ రమణుడు భక్తులకు ఆధ్యాత్మిక సుఖాన్నే కాక ఇహలోక సుఖాన్ని కూడా అనుగ్రహిస్తాడు. శ్రీ రమణ స్మరణ సర్వ శుభాలకు మూలమైన బాట. ఇందులో గల రహస్యాన్ని శ్రీ రమణుడు విప్పి చెప్పారు. భక్తుల పిలుపు జ్ఞాని హృదయానికి సోకగానే వారి హృదయంలోని కల్పవృక్షం కామధేనువు చింతామణుల స్వయం సంచలితలమై మహావేగంగా వచ్చి మిమ్ములను ఉద్ధరిస్తాయి, రక్షిస్తాయి. అనుగ్రహ స్వరూపుడైన శ్రీ రమణుడు 1950 ఏప్రిల్ 14 రాత్రి 8:47 దేహాన్ని చాలించారు. శ్రీ రమణుని ఎడంభుజంపై చిన్న పుండు పొటమరిచి పెరిగి రాజపుండే దేహాన్ని కబళించి వేసింది. విచారణ వదనులైన భక్తులను చూసి కరుణతో తను నిజ స్వరూపాన్ని శ్రీ రమణుడు తెలియచేశారు. ఈ శరీరం నేను కాదని ఎంత చెప్పినా వినక శరీర వికారాలన్నీ నాకు అంటగడుతున్నారు. శరీరం ఉండుగాక పోవుగాక నేను ఎప్పుడూ ఉంటాను. ఈ దివ్య విభూతి మూలకమైన శ్రీ రమణుని మరొక విభూతిని మనం తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో శ్రీ రమణుడే ఇలా అన్నారు: నేను ఒకేసారి 14 లోకాలలో 14 దేహాలను ధరించి విహరిస్తూ ఉంటాను. ఏదో ఒక శరీరానికి జరిగే జనన మరణాల వలన నా స్థితి ఏమిటి? ఎంతటి అపూర్వత్వం ఇది! అక్షయ పుణ్యుడైన శ్రీ రమణునికి ఎక్కడిది ప్రారంధం? భక్తవత్సలుడైన శ్రీ రమణుడు తన భక్తుల పాపాన్ని స్వీకరించారు. ఈ సత్యాన్ని శ్రీ రమణుడే అనేక సందర్భాలలో ధ్వనిపూర్వకంగా సూచించారు. శ్రీ రమణుని జాతకంలో రాచపుండు వస్తుందని లేదు. శ్రీ రమణుడు దేహాన్ని వదిలిన సమయంలో ఆకాశాన గొప్ప ధవళ తేజస్సు కాంతులను చిమ్ముతూ ఈశాన్య దిశలో అంతర్లీనమయ్యింది. ఈ జ్యోతి అన్ని దేశాలలో కనబడింది. ఈశాన్య దిశ శివలోకం. శ్రీ రమణుడు కుమారస్వామి కనుక మానుషవేషం విప్పి కాంతిదేహుడై స్వలోకం చేరారు. శ్రీ రమణ స్మరణ ఇహపరములకు ఏకైక జ్యోతి. శ్రీ రమణార్పణమస్తు.